జిల్లాల రౌండ్ పోసా చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్ 2 ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించారు ఎస్పీ తరుణ్ జోషి, అడిషనల్ ఎస్పీ రాధిక. నిరుద్యోగ యువకులు పోలీసు ఉద్యోగాలపై ఇంట్రెస్ట్ చూపించడం సంతోషంగా ఉందన్నారు ఎస్పీ తరుణ్ జోషి. నిరుద్యోగులు ఈ శిక్షణ తరగతుల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెదక్ జిల్లాలో చైల్డ్ మ్యారేజ్ ను అడ్డుకున్నారు రెవెన్యూ అధికారులు. దుబ్బాక మండలం ధర్మాజీపేటకు చెందిన 9th క్లాస్ స్టూడెంట్ కు మేనబావతో పెళ్లి నిశ్చయించారు తల్లిదండ్రులు. దీంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్ అరుణ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పెళ్లి నిలిపేయడానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్ డైరీ పరిసరాల్లో మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చెట్లు తుప్పలు కాలిపోయాయి. యూనివర్సిటీ బిల్డింగ్ వెనక భాగంలో ప్రమాదం సంభవించినా అటు యూనివర్సిటీ అధికారులు గాని, డైరీ యాజమాన్యం గాని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వలేదు. దీంతో చాలాసేపటి వరకు మంటలు మండుతూనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యటించారు నాక్ టీం సభ్యులు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి నిధులు రావాలంటే నాక్ టీం గ్రేడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నాక్ టీంలోని చైర్మన్ శివసుబ్రహ్మణ్యం, బిశ్వస్రాయ్, గిల్సన్ కాలేజీలో వసతి సౌకర్యాలను స్టడీ చేస్తారు. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ సదస్సు జరుగుతోంది. మారుమూల గ్రామాల ప్రజలకు తక్కువ ధరకే వ్యాక్సిన్లు అందించడమే తమ లక్ష్యమన్నారు బయోటెక్నాలజీ సదస్సు నిర్వాహకులు డాక్టర్ శ్రీనివాస్. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భూటాన్, హంగేరీ, జర్మనీ, ఇరాన్, ఆస్ట్రేలియా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. రోహిత్ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కేయూలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. రోహిత్ మరణానికి కారణమైన సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావును సస్పెండ్ చేయాలన్నారు విద్యార్థి సంఘం నేతలు. ఇంజనీరింగ్ కాలేజీలో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కేయూ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు విద్యార్థులు. అధ్యాపకులు లేకపోవడంతో క్లాసులు జరగటం లేదని ఆరోపించారు. దాదాపు గంటన్నర పాటు యూనివర్సిటీ ఛాన్సలర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు స్టూడెంట్స్. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. ఆర్బీ నగర్ కాలనీలో విస్తృతంగా తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 27 బైకుల్ని, 7 ఆటోలను, 3 అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో తనిఖీలు చేస్తున్నట్టు చెప్పారు పోలీసులు.